అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఈ నెల 22న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం రాకను పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనగా పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంత్రాంగం ప్రజాప్రతినిధులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ స్థలాల పరిశీలన పర్యటన ఏర్పాట్లలో భాగంగా కోటపాడు మండలం ఏకోడు ప్రాంతంలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. నిర్మించనున్న హెలిప్యాడ్ స్థలాన్ని, సభకు వచ్చే వాహనాల కోసం ఏర్పాటు చేయనున్న పార్కింగ్ ప్రదేశాలను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర బహిరంగ సభకు ఏకోడూరు వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ ఎత్తున ప్రజలు, మహిళలు హాజరయ్యే సమాయత్తం చేస్తున్నారు. సభకు వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నీడ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే బహిరంగ సభ అనంతరం మాడుగుల నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశం కానున్నారు. రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంపై ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తల సంపూర్ణ సమన్వయంతో సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. మాడుగుల నియోజకవర్గంలో రేపు మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి పర్యటన కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు ఎక్సైజ్ శాఖ మాచ్యులు కొల్లు రవీంద్ర గారు, అలాగే పెద్దలు మనోహర్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు తాతయ్య బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలుసు. 2019 నుంచి 24 వరకు అనేక రకమైనటువంటి కష్టాలతో ఉన్నటువంటి రాష్ట్రం, చాలా రకాలుగా ఇబ్బందులు పడినటువంటి రాష్ట్రం గత 2 ఏళ్లుగా అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారి సహచర్యం, మోడీ గారి ఆశీస్సులతో అభివృద్ధి పదంలో డబుల్ ఇంజిన్ సర్కారులో పరిగెడుతున్నటువంటి పరిస్థితుల్లో మాడుగుల లాంటి నియోజకవర్గానికి ముఖ్యంగా విచ్చేసి పారిశ్రామికంగా కానీ అభివృద్ధిలో కానీ కొంచెం వెనకబడి ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఏ రకంగా చేస్తే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లొచ్చు అనే ఒక మంచి ఆలోచనతో మాడుగుల ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంచుకోవటం, మరి ఇప్పుడే పెద్దలు బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడినట్టు జల వనరులు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించుకోకపోవటం కానీ, లేకపోతే రైవాడ లాంటి ఒక పెద్ద నీటి వనరు ఉన్నప్పటికీ ఆ వనరుని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకపోవడం, పారిశ్రామీకరణలో వెనకబడి ఉండడం లాంటి కొన్ని సమస్యలు మరి పెద్దలు ఇప్పుడు ప్రస్తావించినట్టు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో మాడుగుల అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి తపన మీ అందరూ కూడా చూస్తున్నారు. రేపు 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంగా తీసుకుని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలని ఆయన టచ్ చేస్తూ అక్కడ ప్రజల్ని ఒక చైతన్యం తీసుకురావాలి, పారిశుద్ధ్యం పట్ల కానీ ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి 3వ శనివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారు కూడా ఏదో ఒక నియోజకవర్గంలో పాల్గొంటూ ఈ నెల మరి మాడుగుల నియోజకవర్గానికి రాబోతూ ఉన్నారు. మరి అనకాపల్లి జిల్లాలో గౌరవనీయులు బండారు సత్యనారాయణమూర్తి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, అలాగే స్థానిక శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే పరిశీలకులుగా మరి జోనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి అశోక్ గారు, ఆయన శాసనసభ్యులు ఇచ్చాపురం వారు కానీ, జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని మరి అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు చెప్పారు, ఈ నియోజకవర్గానికి 3వసారి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి. గతంలో కూడా ఆయన వచ్చారు, మళ్ళీ ఇప్పుడు 3వసారి వస్తున్నారు. మరి ఈ నియోజకవర్గాన్ని స్థితిగతులు అన్నీ కూడా అధ్యయనం చేయటం, ప్రజల్ని చైతన్యపరచడం. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95 నుంచి 2004 మధ్యలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం తీసుకుని ఆ రోజున చెట్లు నాటించడం కానీ, మరి పరిశుభ్రంగా ఉండడం గురించి కానీ అనేకమైనటువంటి చైతన్యపరిచినటువంటి సందర్భాలు మనం చూసాం. మాడుగుల చరిత్రలో మొట్టమొదటిసారిగా 83లో ఎన్టీ రామారావు గారు వచ్చారు. దేవరాపల్లి తెనుగుబడి ఎస్టీ హాస్టల్ ఓపెనింగ్ కోసం. తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చీడికాడ మండలం మన అడవిల గ్రామం రావడం జరిగింది జన్మభూమి కార్యక్రమంలో.
తర్వాత మూడవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన కాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. పార్టీ పరంగా చాలాసార్లు వచ్చారు, అది వేరు. వస్తున్న మీకోసం కానీ లాస్ట్ టైం మన ఏదైతే జిల్లా వైజ్ పార్టీ మహాసభలు కానీ కథలు కానీ వచ్చారు. కానీ ఒక ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన నూతన ఉత్తేజం తోడ్కొని మహాకూటమిలో ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా మా మాడుగులు రావడం అది అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే బాగా వెనుకబడిన నియోజకవర్గం, వెనుకబడిన ప్రాంతం మాడుగులు అన్నది అందరికీ తెలిసిన విదితమే. జాతీయ స్థాయి ఉత్పత్తి, జాతీయ ఆదాయంలో కానీ జిఎస్డిపిలో కానీ చాలా వెనుకబడి ఉన్నాం. కారణం అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు వ్యవసాయపరంగా ఇది నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ.